హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు ఎప్పుడైనా నోరు బాలేపోయినా, కారం కారంగా తినాలనిపించినా, లేదా మీకు ఓపిక లేనప్పుడు చక్కగా ఇలా రైస్ మిగిలితే గనక ఆవకాయతో ఆవకాయ ఫ్రైడ్ రైస్ చేసుకోండి. ఎంత బాగుంటుందో. ఇక్కడైతే నేను కొత్త ఆవకాయ తీసుకున్నాను. అలాగే ఆవాలు, మినపప్పు, పల్లీలు, శనగపప్పు, అలాగే జీరా, అలాగే కరివేపాకు ఒక 2 రెబ్బలు తీసుకోండి. 4 ఎండుమిర్చి ఇలా తీసుకున్నాను నేను. అలాగే జీడిపప్పు, అలాగే హాఫ్ లెమన్ జ్యూస్ మాట. సగం వరకు నిమ్మకాయ రసం తీసుకోండి. ఇక్కడ మినపప్పు వచ్చేసి 1 టీ స్పూన్, అలాగే ఆవాలు, జీరా హాఫ్ టీ స్పూను, 4 ఎండుమిర్చి మీ కారం తగ్గట్టు, అలాగే గట్టి శనగపప్పు 1 టేబుల్ స్పూన్ లాగా తీసుకోండి. పల్లీలు ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకోండి. జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా కొంచెం వెరైటీగా తినాలన్నప్పుడు, లేదా మీకు క్విక్గా అయిపోవాలంటే చక్కగా లంచ్ బాక్స్లో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడి వేడిగా తినండి. కాస్త నెయ్యి వేసుకోండి తినేటప్పుడు. చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో మా ఆయనకి కానీ మా పిల్లలకి కానీ ఇలా చేసి పెట్టాననుకోండి, సెకండ్ టైం కంపల్సరీ వచ్చి మళ్ళీ వేసుకుంటారండి. సో పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి బాగా నచ్చుతుందండి. మీకు ఇంకా స్పైస్ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే మీరు ఇక్కడ పచ్చిమిర్చి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లలు కాబట్టి నేనైతే స్పైస్ తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే ఆవకాయలో కూడా స్పైస్ ఉంటుంది కాబట్టి మీరు క్వాంటిటీ చూసి మీరు ఆవకాయ గ్రేవీ కొంచెం ఎక్కువగా మీరు యాడ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్టీగా ఉంది. సో ఫుల్ రెసిపీ అయితే మీరు చివరి వరకు చూసేయండి అయితే. అలాగే మీలో ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో చివరి వరకు అయితే చూసేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.